ఆ బాటసారి వలె సర్వమానవాళి యెరూషలేమైన పరలోక రాజ్యాన్ని విడిచి పాపభూయిష్టమని ఎరుకోక ప్రయాణమయ్యారు. మార్గమధ్యములో సాతానుడు దొంగలు అనే సాతానుడు అతని దూతలు అతనిపై పడి కొట్టి గాయపరిచి వస్త్రాలను విప్పివేస్తున్నారు. శాశ్వత జీవితాన్ని పోగొట్టాడు, నీతివంతమైన జీవితాన్ని పోగొట్టాడు. ఒంటి నిండా గాయములున్నట్లు మనిషి నిండా పాపములతో నిండిపోతున్నాడు. కనుక ఆ దారి గుండా లేవీయుడు, ధర్మశాస్త్రం వచ్చింది, కాపాడలేదు. అర్చకుడు లేదంటే లేవీయుడు వచ్చాడు అంటే ధర్మశాస్త్రము, ప్రవక్తలు కాపాడలేకపోయారు. మూడోవాడు మంచి సమరయుడు. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని కన్యక సుతినిధిగా పంపించెను. యేసు ప్రభు అనగా రక్షకుడు అని అర్థం. ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చి గాయములకు, పాపములకు కట్లు కడుతున్నాడు. దైవ కృప అనే కట్లు కడుతున్నాడు. జ్ఞాన స్నానం అనే నూనెను, దివ్య సత్ప్రసాదం అనే ద్రాక్షరసమును పోసి గాయములను కట్లు కడుతున్నాడు. తన శరీరము, తన భుజములపై మానవ పాప భారాన్ని స్వీకరిస్తూ సత్రమునకు అప్పగిస్తున్నాడు. అనగా శ్రీ సభలో ఉన్న సత్రభ యజమానులు, గురువులు, అపోస్తులు, పీఠాధిపతులకు 2 దీనారములు ఇస్తున్నాడు. దైవ ప్రేమ, సోదర ప్రేమతో రక్షణ కార్యాన్ని ముందుకు కొనసాగించండి. లోకాంత్యమున నేను వచ్చి మరలా మిగిలినవి ఏమైనా ఉంటే చెల్లిస్తాను అంటున్నాడు దేవుని యందు ప్రియులారా. ఇది ద గుడ్ సమారిటన్ ఉపమానం యొక్క అర్థము 1700 సంవత్సరాల క్రితం పునీత్ అగస్టీన్ వారి యొక్క మాటలలో దేవుని యందు ప్రియులారా.